ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు భార్యాభర్తలు చక్కనైన సంసారం, హ్యాపీగా ఉన్న సంసారంలో డబ్బు విషయాల వల్ల ఏ రకంగా గొడవలు వస్తాయి అన్న దాని గురించి ఈ రోజున మాట్లాడుకుందాం. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళై 10 ఏళ్ళు అయింది, 2 పిల్లలు ఉన్నారు, చక్కగా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎటువంటి కట్నం ఇవ్వలేదు, అలాగే ఈ అబ్బాయి కూడా ఏమీ అడగలేదు. చక్కగా వాళ్ళకు ఉన్న దాంట్లోనే సింపుల్గా పెళ్లి చేశారు, కొద్దో గొప్ప బంగారం పెట్టారు, పెళ్ళై 10 ఏళ్ళైంది, హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైనా సరే అత్తగారు వాళ్ళు ఏ పండగ కన్నా పిలిస్తే చక్కగా వెళ్ళడం, ఏ బట్టలో పెడతారు, 2 రోజులు ఉండడం, తినడం, రావడం, ఇంతే జరిగింది తప్ప ఏ రోజు కూడా డబ్బు రూపంలో కానీ బంగారం రూపంలో కానీ ఈ అల్లుడు ఆ అత్తగారు వాళ్ళని ఏమీ అడగలేదు, వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. అలాగే ఆ అమ్మాయి కూడా పెళ్ళైనప్పుడు పుట్టింటి దగ్గర నుంచి ఒక గిన్నె కానీ ఒక చెంబు కానీ ఏమీ కూడా తీసుకురాలేదు, ఈ అబ్బాయి కూడా అడగలేదు. ఇప్పుడు వాళ్ళున్న 10 ఏళ్ల సంసారంలో వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆ అబ్బాయి కష్టపడే సంపాదించుకొని కొనుక్కున్నాడు. అయితే ఇప్పుడు ఈ గొడవ అంతా ఎందుకు చెప్తున్నానంటే, అయితే ఈ అబ్బాయికి పాపం ఈ మధ్యన కొంచెం ఎక్కువ అమౌంట్లో డబ్బు అవసరమైంది. ఎందుకో మొత్తానికి తెలియదు కానీ అయితే భార్యను అడిగాడంట, పెళ్ళైనప్పుడు నేను మీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కట్నం అడగలేదు, తీసుకోలేదు కదా, ఇప్పుడు నాకు డబ్బు అవసరమైంది, కొంచెం మీ పుట్టింటికి వెళ్ళి ఎంతో కొంత డబ్బు అడిగి పట్టరా అని ఆ భార్యకి చెప్పాడంట. అయితే ఆ భార్య చెప్పింది, మా వాళ్ళ దగ్గర ఎక్కడుంది, వాళ్ళే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని నేను వెళ్ళడితే పాపం వాళ్ళు ఇబ్బందులు పడతారు, అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి, వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ లేవు, నేను అడగనని మొహమాటం లేకుండా భర్తకు చెప్పేసింది. అయితే భర్తకు కోపం వచ్చింది, నువ్వు అసలు అడగకుండానే నువ్వే ఎందుకు వాళ్ళ గురించి ఈ రకంగా చెప్తావు, నువ్వు అడిగితే వాళ్ళు ఇచ్చేవాళ్ళేమో, ఎందుకు అలా మాట్లాడతావు, అడగడం వల్ల తప్పే ఉంది, నేను ఏ రోజన్నా ఈ 10 ఏళ్లలో మీ పుట్టింటికి వెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా అని నిన్ను ఎప్పుడైనా నేను అడిగానా, పండక్కి వెళ్ళడం, ఏదో ఒక జత బట్టలు పెట్టించుకోవడం రావడం తప్ప ఒక గిన్నె కానీ ఒక చెంబు కానీ ఏదైనా సరే మీ ఇంటి దగ్గర నుండి తీసుకురా అని నేను ఎప్పుడైనా అడిగానా అని చెప్పేసి భర్త భార్యని అడిగాడు. ఇంకా భార్య కోపం వచ్చింది, వీళ్ళిద్దరి మధ్యన తగాదా మొదలైంది. అయితే భర్త చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ఏమీ లేని పరిస్థితిలో లేరు, కొంచెం మంచి ఉన్నత స్థాయిలోనే ఉన్నారు, నా భార్య వెళ్ళి అడిగిందనంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు, వాళ్ళని అడగకుండానే ముందుగానే నా భార్య వాళ్ళని వెనకేసుకొస్తూ నేను అడగను అని చెప్పకుండా వాళ్ళ దగ్గర డబ్బులేమీ లేవు, వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారని ఈ రకంగా చెప్తోంది మా అత్త మా మామ గురించి. వాళ్ళు మామూలుగా చాలా మంచి వాళ్ళే, ఎప్పుడు మా మధ్య గొడవలు లేవు, మమ్మల్ని కూడా బాగానే చూస్తారు, నేను అడిగితే బాగోదు కాబట్టి నా భార్యను అడగమన్నాను, ఇప్పుడు నాకు కొంచెం డబ్బు అవసరమైంది, ఆ ఉద్దేశంతో నేను నా భార్యను అడిగాను, నా భార్య ఈ రకంగా మాట్లాడింది, మా ఇద్దరి మధ్య గొడవ మొదలైందని చెప్పేసి అతను చెప్తున్నాడు. చూడండి, పెళ్ళై 10 ఏళ్ళైంది, ఏ రోజు కూడా మీరు అత్తగారి సొమ్ము కోసం ఆశపడలేదు, చక్కగా మీ ఫ్యామిలీ అందరూ కూడా బాగున్నారు, ఇప్పుడు మీ భార్యను వెళ్ళి అడగమనంటే ఆ అత్తగారు వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు, ఇచ్చే ఉద్దేశం ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయి అడగను అని అందంటే ఆ ఇంట్లో అన్నదమ్ములన్నా ఉండాలి, లేదంటే అక్క చెల్లెళ్ళన్నా ఉండాలి, వాళ్ళ వల్ల ఏమన్నా గొడవలు వస్తాయని భయపడి ఉండాలి. లేదు అని అంటే ఇప్పుడు కనుక పెళ్ళై 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు నేను పుట్టింటికి వెళ్ళి నాకు కట్నం కింద ఏమీ ఇవ్వలేదు కదా, ఇప్పుడు మీరు ఎంతో కొంత నాకు డబ్బు ఇవ్వండి, నా భర్తకు అవసరమైందని ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి అడగడం వల్ల ఈ అమ్మాయికి కొంచెం చిన్నతంగా అనిపించవచ్చు. లేదు అని అంటే, ఇగో మా అల్లుడు మా అమ్మాయిని డబ్బు కోసం వేధిస్తున్నాడు, వరకట్నం వేధింపులు, ఇక పెళ్ళై 10 ఏళ్ళు అయినా సరే మా అమ్మాయిని డబ్బు తీసుకురా పుట్టింటికి వెళ్ళి అని అంటున్నాడని మీ మీద నిందలు రావచ్చు. ఇన్ని రకరకాలుగా ఉంటాయని ఆ అమ్మాయి ఎందుకు నా భర్తను లోకు చేయాలన్న ఆలోచనతో అడగట్లేదేమో, ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలి. లేదు అని అంటే ఆ ఇంట్లో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఈ అమ్మాయి కనుక ఇప్పుడు డబ్బు ఏదైనా తెచ్చి ఇచ్చారనుకోండి, వెనకాల ఉన్న వాళ్ళు కూడా అడ్డం కొట్టే పరిస్థితి, నువ్వు అక్కకి ఎందుకు ఇస్తున్నావు, చెల్లికి ఎందుకు ఇస్తున్నావు, డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని వాళ్ళ కుటుంబంలో కూడా తగాదాలు వచ్చే పరిస్థితి. తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేదనుకోండి, ఎక్కడో ఒక చోట బయట అప్పులు తీసుకొచ్చన్నా సరే అల్లుడు అడిగాడు కదా అని మొహమాటానికన్నా సరే తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి. ఇవన్నీ ఎందుకని చెప్పేసి నీ తిప్పలేదో నువ్వు పడు, 10 ఏళ్ళ నుంచి చక్కగా ఎలా సంసారం చేసుకున్నావో అలాగే పడు, అంతే తప్ప నేను మా పుట్టింటి వాళ్ళని అడగనని అన్నట్టు ఈ అమ్మాయి ఆ ఉద్దేశంతో చెప్పిందేమో, అది కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఎన్ని రోజులు ఎటువంటి గొడవలు లేవు, అత్తగారి దగ్గర మా అల్లుడు మంచివాడన్న ఒక మంచి అభిప్రాయం ఉంది, ఇప్పుడు ఈ డబ్బు అడగడం వల్ల మీ భార్య వెళ్ళి వాళ్ళని మా ఆయన ఇలా అడుగుతున్నాడు అని అన్నారనుకోండి, మీరు బ్యాడ్ అయిపోయే పరిస్థితి కదా, మీ మీద చెడ్డ అభిప్రాయం వస్తుంది కదా, ఎందుకు మన గురించి మన పరువు తీసుకోవడం అని ఈ అమ్మాయి ఆ రకంగా ఆలోచిస్తుందేమో. ఇన్ని కారణాలు ఉంటాయి, ఎప్పుడైనా సరే ఆలోచించండి. నేను అడగగానే నా భార్య వెళ్ళి పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తీసుకురాలేదని మీరు నిమిషంలో ఈ మాట అనేస్తారు, కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఆలోచించాలి. మీరు చెప్పేస్తున్నారు వాళ్ళు ధనికులే బాగానే ఉన్నారు, అంత లేని పరిస్థితిలో లేరు అని మీరు చెప్తున్నారు, కానీ
ఆ తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉన్నా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమన్నా ఆపచ్చు, ఇంకా రకరకాలుగా ఏ కారణాలన్నా ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ భార్య చేత అడిగించకుండా మీరే డైరెక్ట్గా మీ అత్తగారు మీ మామగారితో చనువుగా ఉంటే కనుక, నా పరిస్థితి ఇది మామయ్య, కొంచెం డబ్బు అవసరమైంది, సర్దుబాటు చేయండి, తర్వాత ఎప్పుడైనా ఉంటే ఇస్తానని చక్కగా ఇలా మర్యాదగా అడిగారు అనుకోండి, ఖచ్చితంగా ఏ అత్తగారు మామగారైనా ఇస్తారు. కూతురు అల్లుడు ఇబ్బందుల్లో ఉన్నారని అంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు కదండి. కానీ మీరు కనుక మీ భార్య చేత అడిగిచ్చారనుకోండి, అది వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో మా అమ్మాయిని డబ్బు కోసం మా అల్లుడు వేధిస్తున్నాడు, పెళ్ళప్పుడు ఏ కట్నం వద్దని తీసుకోలేదు, ఈ వేళ వచ్చి కట్నం కోసం 10 ఏళ్ల తర్వాత ఈ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఈ చెడ్డ పేరు మీ మీద ఎందుకు తెచ్చుకోవడం చెప్పండి. కాబట్టి పెళ్ళై 10 ఏళ్ళు అయింది అంటున్నారు, అన్ని వస్తువులు మీరే కొనుక్కున్నారు, మీ భార్య పిల్లల్ని చక్కగా హ్యాపీగా చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు వెళ్ళి మీ అత్తగారు మీ మామగారిని అడగడం అది కూడా కరెక్ట్ కాదనిపించింది. ఏదైనా ఇంకా బాగా బాగోలేని పరిస్థితి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నామని అనిపిస్తే అప్పుడు మీ భార్యను పంపించి అడిగించండి. ఏదో కొంచెం డబ్బు అవసరమైంది అందుకే మా భార్యను వెళ్ళి అడగమన్నానని మీరు అనొచ్చు, కానీ మీ భార్య అడిగింది వేరుగా ఉంటుంది, మీరు అడిగింది వేరుగా ఉంటుంది. ఇంట్లో ఇబ్బందులు వచ్చి ఏదో సర్దుబాటు చేయండి అని అడిగితే అది వేరే రకంగా ఉంటుంది. కానీ మా ఆయన డబ్బు అడగమన్నాడు, ఈ 10 పెళ్ళైన దగ్గర నుంచి మీరు నాకు ఏమీ పెట్టలేదు కదా, కట్నం కూడా ఇవ్వలేదు కదా, మా ఆయనకు డబ్బు అవసరమైంది అడుగుతున్నాడని ఆ అమ్మాయి వెళ్ళి అడిగితే అది వేరే రకంగా ఉంటుంది. మీకు డబ్బు అవసరమే, కానీ అడిగే విధానంలో కూడా 2 రకాలుగా తేడాగా ఉంటుంది. కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి మీ అత్తగారు మీ మామగారిని నాకు పలానా కొంచెం అవసరం ఉంది, ఎంతో కొంత సర్దుబాటు చేయండి అని మీరు మర్యాదగా అడిగారనుకోండి, ఖచ్చితంగా ఏ అత్తగారు మామగారు అయినా సరే మీకు సర్దుబాటు చేస్తారు. మీ భార్యతోటి ఇంట్లో తగువ పెట్టుకొని ఆ అమ్మాయి చెప్పిన తర్వాత కూడా మీరు ఫోర్స్గా అమ్మాయితో గొడవ పెట్టుకొని మీ పుట్టింటికి వెళ్ళి డబ్బులు తీసుకురా, పెళ్ళప్పుడు నాకు కట్నం ఏమి ఇవ్వలేదు, అన్నీ నేనే కొన్నాను, ఇంతవరకు నేనే చూశానని ఇలాగా లేనిపోని ప్రశ్నలన్నీ వేసి ఆ అమ్మాయిని వేధించారనుకోండి, తనేమనుకుంటుంది తెలుసా, అంటే పెళ్ళప్పుడు కట్నం వద్దని అన్నాడు, ఇప్పుడు కట్నం కోసం నన్ను వేధిస్తున్నాడు, ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి తీసుకురా మీ పుట్టింటికి వెళ్ళని ఇప్పుడు నన్ను అడుగుతున్నాడని ఆ అమ్మాయి కూడా మనసులో బాధపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పెళ్ళైనప్పటి నుండి చక్కగా హ్యాపీగా 10 ఏళ్ల పాటు ఉన్న కాపురంలో ఈ డబ్బు కోసం ఎందుకండి గొడవలు పడడం. అలాగే అత్తగారు మామగారిని అడగాలని అనుకుంటే చక్కగా వాళ్ళు మంచివాళ్ళని చెప్తున్నారు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి అడగండి, తప్పే ఉంది, ఫోన్ చేసి అడగండి, వాళ్ళే సర్దుబాటు చేస్తారు. కాబట్టి మీరు పెళ్ళప్పుడు ఇష్టపూర్వకంగా కట్నం ఏమీ వద్దని చేసుకున్నారు కాబట్టి చక్కగా మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండండి. ఎప్పుడు కూడా అత్తగారు వాళ్ళు పెట్టాలి, అమ్మాయి పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తేనే మన సంసారం గడుస్తుందని ఇలాంటి ఆశలు మాత్రం పెట్టుకోకండి. ఇన్ని రోజులు మా అల్లుడు మంచివాడని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు డబ్బు అడగడం వల్ల మీరు బ్యాడ్ అవ్వడం చెడ్డ అవ్వడం తప్ప ఏమన్నా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు సంసారం అన్న తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. మీకు వచ్చిన ఆర్థిక ఇబ్బందుల్ని మీ భార్యని పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురా అని అడగడం ఇది మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా మీరు ఏదైనా డబ్బు విషయంలో రొటేషన్ చేయొచ్చు, నాకు వేరే డబ్బులు అందుతాయి తర్వాత ఇచ్చేస్తాను, కొంచెం అప్పుగా కావాలని అంటే ఖచ్చితంగా ఏ అత్తగారు మామగారైనా ఇస్తారు, ఇవ్వకుండా మాత్రం ఉండరు. కానీ మీరు అడిగే విధానంలో కూడా కరెక్ట్గా ఉండాలి. భార్యను పంపించి అడిగిన దానికి మీరు స్వయంగా అడిగిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు చక్కగా మీరు మంచి అల్లుడని ఒక గుర్తింపు ఉంది. అలాగే పెళ్ళప్పుడు కూడా ఏవి కట్న కానుకలు తీసుకోలేదు, చక్కగా మీ భార్యను మీరు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంత మంచితనం మీ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు అత్తగారు వాళ్ళని డబ్బులు అడిగి ఎందుకు చెడ్డ అవుతారు చెప్పండి. నిజంగా ఏదైనా డబ్బు అవసరం ఉంది, మీ అత్తగారు మీ మామగారు వాళ్ళు మీతో చాలా క్లోజ్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మొహమాటాలు ఏమీ ఉండవు అని అలా అనుకుంటే కనుక డైరెక్ట్గా మీ అత్తగారు మీ మామగారిని మీరే వెళ్ళి స్వయంగా డబ్బులు అడగండి. అప్పుడు ఎటువంటి గొడవలు ఉండవు. మీ కష్టాన్ని మీ ఇబ్బందుల్లో అర్థం చేసుకొని అప్పుడు మీ అత్తగారు మీ మామగారే అంటారు, మీ మంచితనాన్ని చూసి, బాబు నీ పెళ్ళప్పుడు నేనేమి కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు, మా అమ్మాయికి కూడా ఈ 10 ఏళ్లలో నేనేమీ పెట్టలేదు, పోనీలే ఈ డబ్బులు ఉంచుకోండి మళ్ళీ నాకు తిరిగి ఇవ్వక్కలేదని మీ మంచితనాన్ని గుర్తించి మీ అత్తగారు మీ మామగారే అంటారు. ఆ మంచితనం ఎప్పుడు మన దగ్గర ఉండేలాగా చూసుకోవాలి తప్ప మీ భార్యను పంపించి నువ్వు పుట్టింటికి వెళ్ళి మీ వాళ్ళని డబ్బులు అడిగి తీసుకురా, పెళ్ళప్పుడు నాకు ఏమీ కట్నం ఇవ్వలేదని ఇలా రుబాబుగా ర్యాష్గా అడిగారు అనుకోండి, ఆ అమ్మాయి బాధపడే పరిస్థితి, అలాగే ఆ అమ్మాయి వెళ్ళి అడిగిందని అంటే మిమ్మల్ని నానా మాటలు అనే పరిస్థితి. మీరు అడిగే విధానం తేడాగా ఉందనంటే ఇన్ని రకాల మచ్చలు మీ మీద పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబ పరిస్థితిని ఆలోచించండి. నిజంగా మీ భార్య అడగడానికి ఒకవేళ మొహమాట పడుతుందేమో, పెళ్ళై 10 ఏళ్ళైంది ఇప్పుడు మా పుట్టింటికి వెళ్ళి నేను డబ్బులు అడిగితే బాగోదని ఆ అమ్మాయి కూడా సిగ్గుపడుతుందేమో. ఇలాంటి విషయాలన్నీ గమనించుకోండి. ఈ 10 ఏళ్ల నుంచి చక్కగా మీ భార్యను ప్రేమగా చూసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, చక్కగా పండగలకు వెళ్తున్నారు, అత్తగారు మామగారులతో సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళు ఏదన్నా పెడితే తీసుకుంటున్నారు వస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి మీరు ఈ డబ్బు విషయంతో అక్కడ ఉన్న మంచితనాన్ని
మంచితనాన్ని చెడగొట్టుకున్నారనుకోండి, అది కూడా కొంచెం ఇబ్బందికరంగా బాధగానే అనిపిస్తుంది. ఇప్పుడు మీ భార్య కొంచెం సెన్సిటివ్ మనస్తత్వం అనుకోండి, ఆ అమ్మాయి వెళ్ళి తల్లిదండ్రులు ఏం అడగాలన్నా కొంచెం మొహమాట పడుతుంది. అమ్మో నేను ఇప్పుడు ఈ డబ్బులు అడిగితే మా వాళ్ళు ఏమనుకుంటారని సిగ్గుపడే మనస్తత్వం కూడా ఉంటుంది. తను అడగను అని చెప్పిందని అన్నప్పుడు మీరు కూడా అలా ఉండడమే మంచిది. ఇంకా గట్టిగా ఫోర్స్ చేసి ఆ అమ్మాయితోటి వాదన పెట్టుకుని గొడవ పెట్టుకుని వెళ్ళి డబ్బులు తీసుకురా నువ్వెందుకు అడగవని ఇలాగా జరిగిపోయిన విషయాల్ని 10 ఏళ్ల నాటి పెళ్లి విషయాల్ని ఇవన్నీ ఇప్పుడు ఎత్తారనుకోండి, ఆ అమ్మాయి మనసులో కూడా మీరు చెడ్డవాళ్ళు అయ్యే పరిస్థితి. ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా ఉన్నవాళ్ళు ఇప్పుడు అనవసరంగా ఈ డబ్బు కోసం గొడవలు పడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా మళ్ళీ అత్తగారు వాళ్ళు మిమ్మల్ని పిలవాలన్నా కొంచెం రకరకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి. కాబట్టి ఉన్న మంచితనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పటి వరకు కూడా మా అల్లుడు మంచివాడని చెప్పుకునే అత్తగారు మామగారు కూడా ఒక్కసారిగా ఏంటి మా అల్లుడు ఇలా మారిపోయాడు, ఇలా మా అమ్మాయిని వేధిస్తున్నాడని అనుకునే విధంగా వాళ్ళు కూడా ఉండకూడదు. కాబట్టి డబ్బు విషయంలో మీకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్వయంగా మీరే మీ అత్తగారు మామగారిని అడిగి మీకున్న సమస్య ఏంటో చెప్పి వాళ్ళని కొంచెం సర్దుబాటు చేయమని అడగండి. ఎవరైనా సరే చేస్తారు. కూతురు జీవితం కొంచెం కష్టాల్లో ఉందనంటే చూస్తూ ఏ తల్లిదండ్రులు ఊరుకోరు. కాబట్టి మీరు అడిగే విధానం, అడిగే పద్ధతిని తెలుసుకోండి. ఏదో గొడవ కోసం పంపించినట్టు, ఏదో అల్లుడు నాలుగు కొట్టి పుట్టింటికి వెళ్ళి కట్నం పట్టరా అని అన్నట్టు ఇలా రకరకాలుగా ఉంటుంది పరిస్థితి. ఆ చెడ్డ పేరు మీరు ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి. కాబట్టి అల్లుళ్ళు ఎవరైనా సరే అత్తగారు వాళ్ళని ఏదన్నా అడగాలని అనుకున్నప్పుడు స్వయంగా మీరే అడగండి. ర్యాష్గా రుబాబుగా గొడవ పెట్టుకున్నట్టు ఏదో హక్కుగా అన్నట్టు మాత్రం దయచేసి అడగండి. అలాగే మీ అత్తగారు మీ మామగారి విషయంలో కూడా మా అల్లుడు ఎంతో మంచివాడని వాళ్ళు కూడా భావిస్తారు. మీ భార్య అడగను అందంటే తన మాత్రం ఫోర్స్ చేయకండి. లేదు అనంటే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి చక్కగా అత్తగారు వాళ్ళతోటి మాట్లాడి మీకు కావాల్సింది ఏదైనా ఉంటే అడిగి తెచ్చుకోండి. అంతేగాని తగువులు పడడం, ఈ అమ్మాయి మీద గొడవ వేసుకోవడం, ఈ అమ్మాయిని పుట్టింటికి పంపించడం, నువ్వు పెళ్ళి కట్నం ఇవ్వలేదు కదా తీసుకురా అని దెబ్బలాడడం, ఇలాంటివి చేసి మీ ఇంట్లో మీ భార్యాభర్తల మధ్య తగువులు మాత్రం తెచ్చుకోకండి. ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్న సంసారాన్ని అనవసరంగా ఈ డబ్బులతోటి గొడవలు పెంచుకొని భార్యాభర్తలు దూరం అయ్యే పరిస్థితి మాత్రం ఎవ్వరూ తెచ్చుకోవద్దు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.